వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ యొక్క ఓటర్ లిస్ట్లో మీ యొక్క నేమ్ రాంగ్గా ఉన్నా, అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ తప్పుగా ఉన్నా, మీ యొక్క ఫోటో మీకు నచ్చకపోయినా మీరే మీ యొక్క మొబైల్లో ఫ్రీగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఫస్ట్ నేను లింక్ అయితే కామెంట్లో ఇస్తాను. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డెస్క్టాప్ సైట్ అయితే ఆన్ చేసుకోండి, అప్పుడు ఇది చాలా క్లియర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ అయితే మీరు మీ యొక్క ఓటర్ ఐడిని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లేదా మీ యొక్క మొబైల్ నెంబర్ ఆల్రెడీ మీకు ఓటర్ ఐడికి రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారానే మీరు లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు మొబైల్ నెంబర్ ద్వారా రాకపోతే మీకు లింక్ కానట్టు మీరు ఓటర్ ఐడి ద్వారా లాగిన్ అవ్వండి. సో ఫస్ట్ అయితే మొబైల్ నెంబర్ క్లిక్ చేసి మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ ఉంటుంది, ఆటోమేటిక్గా తెలుగు తీసుకుంటుంది. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఒక క్యాప్చా అయితే ఉంటుంది. ఆ యొక్క క్యాప్చా అనేది మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కింద సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ యొక్క సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీ యొక్క నెంబర్కి అయితే మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. సర్చ్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. మీ యొక్క ఓటర్ ఐడి, మీ యొక్క నేమ్, మీ యొక్క ఫాదర్ నేమ్ టోటల్గా కనిపిస్తాయి. మీరు కొంచెం లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఎడిట్ చేసుకోవడానికి కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడానికి ఫామ్ 8 అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫామ్ 8 అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇందులో ఫీల్డ్ ఫామ్ అని కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఈపిక్ నెంబర్ అని కనిపిస్తుంది. మీ యొక్క ఓటర్ ఐడిని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు కనిపిస్తుంది. కింద చూడండి ఓకే అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేసి ఇక్కడ రెండో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్ రోల్ కనిపిస్తుంది కదా, ఆ యొక్క రెండో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీ యొక్క స్టేట్, మీ యొక్క డిస్ట్రిక్ట్ కనిపిస్తుంది. ఇక్కడ బ్లూ కలర్లో నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి. ఆ యొక్క నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెండో ఆప్షన్లో ఆధార్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేయండి. మీ యొక్క ఆధార్ నెంబర్ని అయితే మీరు ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఈ మూడు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక మీకు అప్లికేషన్ ఫర్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఏమేమి ఎడిట్ చేసుకోవాలో దాని మీద చెక్ బాక్స్ మీద మీరు క్లిక్ చేయాలి. ఫస్ట్ మనకు నేమ్ అయితే రాంగ్ ఉందనుకోండి, నేమ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీ యొక్క పేరెంట్ నేమ్ తప్పుగా ఉందనుకోండి, అలాగే మీ యొక్క పేరెంట్లో ఫాదర్ లేదా మదర్ని యాడ్ చేయాలనుకుంటే వాళ్ళని కూడా మీరు రిలేషన్ టైప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారికి 4 ఆప్షన్స్ మాత్రమే ఎనేబుల్ ఉంటాయి. తర్వాత ఆప్షన్స్ అయితే ఎనేబుల్ కావు. కాబట్టి మీకు ఏవైతే యూస్ఫుల్ ఉంటాయో వాటిని మాత్రమే చేంజ్ చేసుకోండి. ఫర్ సపోజ్ మీకు ఫోటో కావాలంటే అడ్రస్ మార్చుకోవడానికి రాదు, లేదంటే మీరు రిలేషన్ టైప్ అయితే చేంజ్ చేసుకొని ఇక్కడ మొబైల్ నెంబరు, అడ్రస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎనీ 4 అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క ఆప్షన్ ఆధారంగా. తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్లో మీ యొక్క ఇంటి పేరు అయితే రాయండి. మీ యొక్క ఇంటి పేరు రాసిన తర్వాత ఒక స్పేస్ అయితే వస్తుంది. ఆ యొక్క స్పేస్ ఆధారంగా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఆటోమేటిక్గా స్పేస్ వస్తుంది. ఇంటూ సింబల్ మీద క్లిక్ చేయండి. ఆ యొక్క స్పేస్ అయితే పోతుంది. కింద అదే తెలుగులో వస్తుంది. తర్వాత ఇక్కడ సర్ నేమ్ కనిపిస్తుంది కదా, మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ రాయండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా మీ యొక్క పేరు అయితే వస్తుంది. లేదంటే మీ ఇష్టం. ఫస్ట్ నేమ్లో మీ యొక్క నేమ్ రాసి సర్ నేమ్లో మీ యొక్క ఇంటి పేరు రాయొచ్చు. ఇది మీ యొక్క ఆప్షనల్. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రిలేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఫాదర్ లేదా మదర్ లేదా గార్డియన్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ యొక్క ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ రిలేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు కనిపిస్తుంది. మీరు మీ యొక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆ యొక్క రిలేటివ్స్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు మీ యొక్క ఫాదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత స్పేస్ అనేది ఇవ్వకూడదు, కింద తెలుగులో ఆటోమేటిక్గా ఇవ్వాలి. తర్వాత మీ యొక్క రిలేటివ్స్ సర్ నేమ్ అంటే మీ యొక్క ఫాదర్ నేమ్, ఫస్ట్ మీ యొక్క ఫాదర్ ఇంటి నేమ్, తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్. ఓకే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫోటో మార్చుకోవాలనుకుంటే చూస్ ప్రొఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు ఫోటో మీద అప్లోడ్ చేయాలి. ఫోటో అనేది కేవలం 2 MB లోపు మాత్రమే ఉండాలి. ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మీరు మొబైల్ అయితే రొటేట్ చేయండి. రొటేట్ చేస్తేనే సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు మొబైల్ రొటేట్ చేయకపోతే సేవ్ అనే ఆప్షన్ మీకు కనిపించదు. తర్వాత
సెలెక్ట్ డాక్యుమెంట్ అని ఉంటుంది. మీరు ఎవరిదైతే అప్లోడ్ చేస్తున్నారో ఫర్ సపోజ్ మీరు మీ యొక్క డాక్యుమెంట్ అప్డేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఆధార్ కార్డ్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. అది కూడా 2 పక్కల ఉన్న ఆధార్ కార్డ్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత మళ్ళీ మీ యొక్క ఫాదర్ కార్డ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీరు అన్ని ఆధార్ కార్డులు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది మీ యొక్క ఆప్షనల్. ఇదే ఈజీ ప్రాసెస్ కూడా. మీరు మార్క్ లిస్ట్ అవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లేస్ అయితే ఉంటుంది. మీ యొక్క ప్లేస్ అంటే మీ యొక్క విలేజ్, మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో ఆ యొక్క విలేజ్ నేమ్ కూడా ఇక్కడ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత లాస్ట్ ఆప్షన్ క్యాప్షన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాప్షన్ ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీరు ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క ప్రొఫైల్ అయితే మీకు చూపిస్తుంది. మీకు ఏమేమి అప్డేట్ జరిగాయని మొత్తం ఒక ప్రొఫైల్ పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ యొక్క పీడిఎఫ్ ఓపెన్ అయిన తర్వాత ఈ సైన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ విధంగా ఈ సైన్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే ఒక పేజ్కి అయితే లోడ్ అవుతుంది. ఆ యొక్క పేజ్కి లోడ్ కాగానే మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావాలి. ఈ విధంగా యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని రావాలి. పక్కన ఒక ఐడి ఉంటుంది, అది మీరు సేవ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. తర్వాత మీరు ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు వచ్చిన ఐడిని అయితే మీరు ఎంటర్ చేయాలి. ఈ యొక్క రెఫరెన్స్ నెంబర్ అనేది ఎస్తో స్టార్ట్ అవుతుంది. మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది. అలాగే మీరు అప్లికేషన్ యాక్సెప్ట్ అయినప్పుడు కూడా మీకు నెంబర్ కనిపిస్తుంది, ఎస్తో స్టార్ట్ అవుతుంది. ఆ యొక్క నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు అప్డేట్ అనే డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఇలా మీకు మీ యొక్క డీటెయిల్స్ కనిపించినట్టయితే మీరు చేసిన ప్రాసెస్ పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టు. త్వరలోనే మీ యొక్క అప్డేట్ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీకు కొత్త ఓటర్ ఐడి కావాలనుకుంటే హౌ టు న్యూ రిజిస్ట్రేషన్ అని టైప్ చేయండి. ఓటర్ ఐడి ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చేస్తాను.